లేవియే కాండము 5వ అధ్యాయము 1వ వచనం గమనిస్తే, ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గురించి తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన అనేకమైన విషయాల్లో, మోషేతో మాట్లాడిన విషయాల్లో ప్రభు అంటున్నాడు, ఎవడైనా ఒట్టు పెట్టుకొని తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి ఉండి కూడా తెలియజేయకపోతే పాపము, దానికి దోష శిక్ష ఉంది అని ఇజ్రాయేల్ ప్రజల గురించి చెబుతూ ఉన్నాడు. ఎలా ఉండాలో విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే తెలిసిన దాని గురించి, చూసిన దాని గురించి సాక్షి అయి ఉండి కూడా తెలియజేయకపోతే ఎంత ప్రమాదమో చూసారా? అదేవిధంగా కొత్త నిబంధనకు వారసులమైన మనము, ప్రభువును ఎరిగినటువంటి మన జీవితంలో కూడా ప్రభు చెప్తున్న మాట మనం ఇలా అర్థమవుతుంది. ఎవడైనా యేసు క్రీస్తును అంగీకరించి పాపము నుండి విమోచించబడి బాప్తిస్మం ద్వారా రక్షణ పొంది ఆ రక్షణ ఆనందాన్ని పొందుతున్న వ్యక్తిగా, సంఘంలో చేర్చబడ్డ వ్యక్తిగా ఉంటే, యేసు క్రీస్తును ప్రమాణపూర్వకంగా అందరి ఎదుట అంగీకరించిన ఆ వ్యక్తి, ఆ రక్షణను అనుభవిస్తున్న ఆ వ్యక్తి, యేసయ్య ప్రేమను చూచిన ఆ వ్యక్తి, ఆ రుచి చూచిన వ్యక్తి, తను తెలుసుకుంటున్న దేవుని ప్రేమను గురించి, ఆయన రక్షణ గూర్చినటువంటి ఆ సమాచారానికి క్రీస్తుకు సాక్షి ఉండాలి. ఆ సాక్షిగా ఉన్న వ్యక్తి దాన్ని తెలియజేయాలి. నశించిపోతున్న వారికి తెలియజేసే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే అది పాపము అని మనకు అర్థమవుతుంది. యేసు క్రీస్తును అంగీకరించిన మనము అనుభవించుచున్న రక్షణను నశించిపోతున్న వారికి తెలియజేయాలి. మరణానికి ఏడవబడుతున్న వారికి తెలియజేయాలి. వారిని రక్షణలోనికి నడిపించేందుకు మనం అనుభవించుచున్న రక్షణ, పాప విమోచన, యేసులో ఉన్నటువంటి ఆ గొప్ప రక్షణను మనము తెలియజేయకపోతే పాపము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా సేవకులు కూడా యేసు ప్రభువుకి ఎంత దగ్గరగా ఉంటారో వారి పిలుపును బట్టి ప్రభువు వారి ఎన్నుకొని వారికి చెప్పే విషయాలను, తొలగిపోయే వారికి, దారి తప్పుతున్న వారిని మరలా సరైన మార్గంలోనికి నడిపించడానికి వారు వాక్యానుసారంగా హెచ్చరిక చేయాలి. గద్దించి సరిచేసి మరలా క్రీస్తు మార్గంలో నడిపించాలి. అలా తెలియజేయకపోతే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉంటే, విశ్వాసివైనా సేవకుడివైనా, నీవు ప్రకటించేవాడిగా ఉన్నావా? దారి తొలగిపోయే వారిని తిరిగి మార్గంలోకి చేర్చే వ్యక్తిగా ఉన్నావా? పరిశీలన చేసుకో.